క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న షిరిడి సాయినాథుని విశేష పూజలు. ఆలయం వద్ద చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో బాబావారికి నిత్య అర్చనలతో ప్రారంభమై పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అలంకరణ అనంతరం విశేష పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు శంకర్ స్వామి తదితరులు అందజేశారు. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ పూర్వ సభ్యులు కీర్తిశేషులు పీసా రమణ గారి భార్య రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు గారి ఆర్థిక సహాయంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో రమణ గారి కుటుంబ సభ్యులు పీసా రామారావు, పీసా రాము, కళ మరియు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు, సభ్యులు నాగోతి తాతారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, సభ్యులు బంకవాసు, పొట్నూరి హరికృష్ణ, బోగవిల్లి రాము, పోతిన పైడిరాజు, ముఖ్య సభ్యులు పిల్లా పోతరాజు, పిల్లా తమ్మునాయుడు, పోతిన రాంబాబు, ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ తదితరులున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు ఈ రోడ్డు మీదుగా ఆటోలలో, కారులలో, వ్యాన్లలో, మోటార్ వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్న బాటసారులు, వాహన చోదకులు, ఎండలో ప్రయాణాలు సాగిస్తున్న వారందరూ చలివేంద్రంలో మజ్జిగ సేవించి సేద తీరుతున్నారని అన్నారు. శ్రీ దుర్గాలమ్మ ఆలయ జాతరగా శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఈరోజు పీసా వెంకటరామ గారి జ్ఞాపకాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ చేయడం వలన ఈ దారిలో వెళ్ళే బాటసారులందరూ ఇక్కడికి వచ్చి మజ్జిగ తీసుకొని కొంతసేపు సేద తీర్చుకొని ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ అందరూ మజ్జిగ తీసుకొని సేద తీర్చుకొని వెళ్తున్నారు. చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీకి పూర్వ శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు కీర్తిశేషులు పీసా రమణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఆలయంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత 4-5 సంవత్సరాల నుండి కూడా వేసవకాలం వచ్చిందంటే ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి చలివేంద్రంలో ప్రతిరోజు చల్లని మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వారానికి 2-3 రోజులు ఇక్కడ భక్తులు, దాతలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల దారిని పోయే బాటసారులు కానీ, వాహనదారులు కానీ, అలాగే ఆలయానికి వచ్చిన భక్తులు కానీ చాలా ఇబ్బందులు పడతారు. ఉక్కపోతతో చెమటలు పట్టేసి నానా ఇబ్బందులు పడతారు. వారికి ఇక్కడికి వచ్చి ఆ మజ్జిగ సేవించి ఈ ఆలయంలో కొంతసేపు సేద తీర్చుకొని మళ్ళీ వాళ్ళ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలాగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన కమిటీ సభ్యులకు కానీ, పెద్దలకు కానీ, భక్తులకు కానీ, దాతలకు కానీ అందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ, అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.